బేగంపేటలో సెంటినరీ ఆంధ్ర బాప్టిస్ట్ ఆలయ శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుందని చర్చ్ పాస్టర్ భాస్కర్ గిరోషం, ప్రెసిడెంట్ రేయి రాజ్ కుమార్, సెక్రటరీ గొల్లమందల రాజేష్, ట్రెజరర్ వేమగిరి ఐజాక్ ప్రభాకర్ పేర్కొన్నారు. చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జిల్లా నలుమూల నుండి దాదాపు 500 మంది విశ్వాసులు ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగిందని, విద్యా వైద్యం అందించే విధంగా ఈ సంఘం పనిచేయడం జరిగిందన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ వేడుకలకు సీనియర్ పాస్టర్ జఫన్య పీటర్ ముఖ్య ప్రసంగికులుగా వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడలో ఉన్న బాప్టిస్ట్ సంఘాల ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొనడం జరుగుతుందన్నారు. చర్చ్ 1924లో డిసెంబర్ 26న స్థాపించారని, 46 మంది సభ్యులతో ఉన్న ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం నేడు 300 మంది సభ్యులతో ఉందన్నారు. ఈ చర్చ్ను కెనడియన్ బాప్టిస్ట్ మిషనరీ జాన్ క్రేగ్ స్థాపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ ఎలివెన్పేట 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే ఈ 100 సంవత్సరాల ఉత్సవాల్లో మనం అందరము పాల్గొని ఈ యొక్క ఉత్సవాన్ని చూడగలుగుతున్నట్టు ఇది కేవలం దేవుని కృప. సంఘము అనేక పరిస్థితులు గుండా వెళ్ళి ఒడిదుడుకుల గుండా వెళ్ళి ఈరోజు ఇంత చక్కగా ఒక మాదిరికరమైన సంఘంగా నిలవబడి అనేక మందికి మార్గదర్శకంగా ఉందంటే అది దేవుని యొక్క మహాకృప అయింది. ఈ యొక్క భాగ్యాన్ని దేవుడు సంఘానికి అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి మరి ఒకసారి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దినోత్సవ సందర్భంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరి కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, మా బెన్ని కుటుంబాల పక్షంగా, నా కుటుంబ పక్షంగా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ చర్చితో మాకు చాలా సన్నిహితమైన సంబంధం ఉంది.